రైట్ పవన్ అయితే రీసెంట్లీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం, స్టేట్మెంట్స్ పాస్ చేయడం మనం అందరం చూసాము. అయితే ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే ఆ ప్రెస్ మీట్ అనంతరం పోలీస్ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విజువల్ టిప్ టు టాప్ అన్ని విజువల్స్ కూడా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అన్ని స్క్రాచెస్ నుంచి అన్ని కూడా డీటెయిల్డ్ వేలో చూపించడం జరిగింది పోలీస్ అధికారులు. సో ఈ రెండు ఆ ప్రెస్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అండ్ ఈ వీడియో పోలీస్ అధికారులు రిలీజ్ చేసిన పిన్ టు పిన్ వీడియో కూడా రెండు అల్లు అర్జున్ ముందు పెట్టి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందా? ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇక్కడికి ఆర్టీసీ క్రాస్ రోడ్ కి చేరుకున్న టైంతో సహా మినిట్ టు మినిట్ ఏం జరిగింది, వచ్చారు, దాని తర్వాత డేటాలకు ఏ విధంగా ముందుకు వెళ్లారు, ఆ రేవంత్ చనిపోయినప్పుడు దీనికి సంబంధించి ఆ టైం ఎంత అయింది, కొడుకు కింద పడ్డప్పుడు అదే శ్రీకేజీ కింద పడిపోయినప్పుడు అప్పుడు టైం ఎంత అయింది, దీనికి సంబంధించి ఓవరాల్ మినిట్ టు మినిట్ ఏం జరిగింది అని దానిపైన కూడా మొదటగా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటారు. దాని తర్వాత ప్రధానంగా ఇందులో కొన్ని అల్లు అర్జున్ మాట్లాడారు కాబట్టి ఆ మాటల పైన దీనికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా కోరుతారు. దాన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోతే దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మాత్రము పోలీసులు ఏ విధంగా విచారణ కొనసాగిస్తారనేది మాత్రము వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో విచారణ కూడా ప్రారంభిస్తారు. 11 గంటలకు పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పిన నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ 11 గంటలకు ఖచ్చితంగా ఇక్కడికి ఉంటారు. ఇంకా దాదాపు 6 నిమిషాలు ఉంది కాబట్టి 6 నిమిషాల్లోనే మనకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరి కూడా దాదాపు 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టింది కాబట్టి ఇంకా మరికొద్ది సేపట్లో అంటే 5 నిమిషాల్లో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము 11:30 మాత్రము ఒక విచారణ ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ యొక్క ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేస్తారు. ఏ సమయంలో వచ్చారు, దాని తర్వాత విచారణ ఏ టైంకి ప్రారంభమైంది, దానికి సంబంధించి అల్లు అర్జున్ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, దానికి సంబంధించిన సంతకాలు కూడా తీసుకున్న దాని తర్వాతనే 11:30 గంటలకు ఖచ్చితంగా ఇక విచారణ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఇలాంటి అంశాలు మాత్రం ప్రధానంగా ఇందులో పోలీసులు ఇంకా ఏ క్వశ్చన్స్ అడుగుతారనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే డీసీపీ ఇప్పటికే చేరుకున్నారు. డీసీపీ ఆధ్వర్యంలోనే ఇక విచారణ కూడా